వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు టైలరింగ్ క్లాస్లో పెట్టికోటు చూపిస్తాను. పేపర్ కటింగు అంతకుముందు ఒక వీడియో పెట్టున్నాను, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, నేర్చుకోండి. ఈ పేపర్ అనేది ఫస్ట్ మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి, బ్రాడ్నెస్. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలా. అప్పుడు 4 లేయర్స్ వస్తుంది. 1 2 3 4. ఇప్పుడు ముందుగా నెక్, ఇది ఈ పెట్టికోట్ అనేది 9 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ దాకా వేసుకోవచ్చు. మనము చిన్న పాపలైతే సైజ్ తగ్గించుకోవాలి. ఫ్రాక్ పెట్టికోటు డ్రెస్కి వేసుకోవచ్చు, కాకపోతే అది సైడ్ ఓపెన్ ఉండదు. ఇంకా 12 ఇయర్స్ పైన అంటే మనం సైజ్ పెంచుకోవాలి. నేను మీడియం సైజ్ చెప్పిస్తున్నాను. నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్, ఇది ఫుల్ లెంత్ బాడీ. 10 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు, 12 కూడా తీసుకోవచ్చు పెద్ద పాపలు అయితే. నేను 11 తీసుకున్నాను. కింద స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ పోతుంది, పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ పోతుంది, కనుక 10 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ పైన కింద పోతే 10 ఇంచెస్ మనకు కరెక్ట్గా వస్తుంది, కనుక 10 ఇంచ్ తీసుకున్నాను. 11 ఇంచ్ తీసుకున్నాను. నెక్ డీప్ చిన్న పాపలైతే 9 ఇయర్స్ 10 ఇయర్స్ అంటే 5 తీసుకోండి. 10 ఇంచ్ పై 12 అంటే 6 తీసుకోండి. నేను 6 తీసుకుంటున్నాను. స్లీవ్స్ మాత్రము 5 ఇంచెస్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మనకి పైన ఎంత తీసుకున్నామో బ్రాడ్నెస్ కింద కూడా అంతే ఉండాలి, 2 ఇంచెస్. ఓపెన్ సైడు ఈ క్లోజింగ్ అనేది మనకి మన వైపు ఉండాలా, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలా. గుర్తుపెట్టుకోండి, ఏ కటింగ్ అయినా అలాగే ఉండాలా. ఓపెన్ సైడ్ స్లీవ్స్ పైనుంచి కిందకి 5 ఇంచెస్. మినిమం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సన్నంగా ఉండే వాళ్ళకి 5 ఇంచెస్ సరిపోతుందండి స్లీవ్స్కి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. ఈ పేపర్ కటింగ్కి స్కేలు, పెన్సిలు, రబ్బరు అవి ముఖ్యంగా అవసరం ఉంటాయి. ఈ పెట్టికోట్ కటింగ్ అనేది వస్తేనే ఫ్రాక్ కటింగ్ మనకి ఈజీగా తెలిసిపోతుంది.
షేప్ అనేది 1/2 ఇంచ్కైనా చేసుకోవచ్చు, 1 ఇంచ్కైనా చేసుకోవచ్చు. పెట్టికోట్కి నెక్ దగ్గర, స్లీవ్స్ దగ్గర నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్, స్లీవ్స్ పైనుంచి కిందికి 5 ఇంచెస్, ఇది నెక్ డీప్ 6 ఇంచెస్, నెక్ బ్రాడ్నెస్ 2 ఇంచెస్. ఇప్పుడు బ్రా కటింగ్ వచ్చింది కదా, బ్రా కటింగ్కి డాట్స్ ఎలా వస్తాయో సేమ్ అదేవిధంగా దీనికి 4 సైడులు డాట్స్ వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ వేసుకోవాలి. దీనికి ఉక్స్ పట్టి రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు డాట్ పెట్టి నేర్చుకోండి. పెన్సిల్తో మార్క్ చేయండి, మళ్ళీ రఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇది మీకు కనపడదని స్కెచ్లో మార్క్ చేస్తున్నాను. ఇది ఫుల్ లెంత్ 11 ఇంచెస్, ఇది బ్రాడ్నెస్ 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఉంది. 4 ఫోల్డింగ్ మీద 1 2 3 4. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా కట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కొంతమంది బ్యాక్ సైడ్ నెక్ పైకి పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్కైనా 4 ఇంచెస్కైనా. 3 ఇంచెస్ పెట్టుకుంటే నెక్ పైకి వచ్చేస్తుంది కాబట్టి 4 ఇంచెస్ 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఇవనేవి పక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చూడండి పేపర్ ఏ విధంగా వచ్చిందో. మనం కరెక్ట్గా పట్టుకొని పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి. కింద నుంచి ఎప్పుడూ చేయకూడదు స్లీవ్స్. నేను వేరే వాటిలో చేస్తున్నాను, మీరు ఆ విధంగా చేయకండి. ఇది అనేది కింద నుంచి చేస్తే షోల్డర్ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కట్ చేసేస్తాము, క్రాస్ వచ్చేస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే మీరు షోల్డరు స్లీవ్స్ని పైనుంచి కిందకి కట్ చేసుకోండి. పెట్టికోట్కి ఉక్స్ పట్టి అవసరం లేదు. ఈజీగా నెక్ తల పట్టే విధంగా అనుకూలంగా మనకి కటింగ్ ఉంటుంది కనుక అవసరం లేదు. త్రీ ఇంచెస్ షోల్డరు, దీని నెక్ డీప్ 6 ఇంచెస్, బ్రాడ్నెస్ 2 ఇంచెస్. ఇది ఫోల్డింగ్, బెల్ట్ ఫోల్డింగ్ రాదు. మనం కింద దీనికి ఫ్రిల్తో బట్ట జాయిన్ చేసుకోవాలి, అది చూపిస్తాను.
మనము సెంటర్ చూసుకొని 4 ఇంచెస్కి 4 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. త్రీ ఇంచెస్ రావాలి డాట్ లెంత్. డాట్ సెంటర్ నుంచి హాఫ్ ఇంచి ఒక సైడ్ హాఫ్ ఇంచి మరో సైడు హాఫ్ ఇంచి కరెక్ట్గా తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచెస్ వస్తుంది. ఇది సేమ్ అండి. డాట్ ఈ వైపు హాఫ్ ఇంచి సెంటర్ చూసుకొని హాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి. త్రీ ఇంచెస్ 1 ఇంచెస్ బ్రాడ్నెస్. మీకు బ్రా కటింగ్ ఇది సేమ్ అనిపించవచ్చు, 1/1 వస్తుందండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే లాస్ట్కి బ్లౌజ్ వస్తుంది. మీరు చాలా నీట్గా క్లియర్గా చూసి నేర్చుకోండి. ఇప్పుడు దీని కింద ఫ్రిల్కి మనకి లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 12 ఇంచెస్, 15 ఇంచెస్, 20 ఇంచెస్. 20 ఇంచెస్ పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ అయితే కొద్దిగా 20 ఇంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది 10 వచ్చింది. ఇది ఫోల్డింగ్ వస్తుంది, ఫ్రిల్ వస్తుంది. ఇప్పుడు 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. మనము 1 ఇంచుకి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ రావాలి. మళ్ళీ 1 ఇంచుకి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ రావాలి. మీకు ఈజీగా నేర్చుకునే విధంగా చెప్పిస్తున్నాను. ఒక ఇంచుకి హాఫ్ ఇంచి ఫోల్డింగ్ అండి. మనం ఫుల్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచుకి హాఫ్ ఇంచి ఫోల్డింగ్. పేపర్ మొత్తము అలాగే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము వస్తుంది. ఇప్పుడు మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. డబుల్ మీద 1/4 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. కింద దాకా రావాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ క్లియర్ చేయడానికి నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. మరి దగ్గర పెట్టకూడదు, హెవీ అయిపోతుంది. మొత్తము ఇదే విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి.
మొత్తం ఇదే విధంగా వస్తుంది ఫోల్డింగు. నేను వీడియో పెద్దదవుతుందని చెప్పి మీకు మొత్తం చూపించటం లేదు. 1 ఇంచుకి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అంటే డబుల్ మీద 1/4 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా రావాలి. నేను ఈ విధంగా మడుస్తున్నానని మీరు మడవద్దు, ఫోల్డింగ్ చేయొద్దు. కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో పెట్టికోట్. చాలా నీట్గా వస్తుంది. ఒక్కొక్కటిగా నీట్గా అన్నీ నేర్చుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.